మీరు క్రెడిట్ కార్డుతో ఏమైనా చేసుకోండి, ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్ మెయింటైన్ చేయండి, కానీ ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. ఫస్ట్ వన్, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, మీ కార్డు లిమిట్ లక్షలో మీరు ప్రతి మంత్ 80,000 యూజ్ చేస్తున్నట్లయితే మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 80%. ఇలా ప్రతి మంత్ 30% కన్నా ఎక్కువ లిమిట్ ని యూజ్ చేసి ఆన్ టైమ్ లో కట్టినా కూడా మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది కానీ పెరగదు. ఏం చేయాలి? ఖచ్చితంగా 30% కన్నా తక్కువ యూజ్ చేసి ఆన్ టైమ్ లో కడితే ఖచ్చితంగా పెరుగుతుంది. సెకండ్ వన్, చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్ తో ఏటీఎం కి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేస్తూ ఉంటారు. అలా చేస్తే చాలా చార్జెస్ పడతాయి. ఫస్ట్ వన్, వడ్డీ. సో ఎంతైతే డబ్బుని విత్డ్రా చేశారో దాని మీద 2 to 4% వడ్డీ, క్యాష్ అడ్వాన్స్ ఫీ వచ్చేసి 2 to 3% ప్లస్ జిఎస్టీ. ఇంకా థర్డ్ వన్, బిల్ అన్నది జనరేట్ అవ్వగానే అవుట్ స్టాండింగ్ అదే విధంగా మినిమం అమౌంట్ డ్యూ వస్తుంది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే మినిమం అమౌంట్ డ్యూ కడుతూ ఉంటారు, అది తప్పు. కంప్లీట్ గా అవుట్ స్టాండింగ్ కట్టండి. అవుట్ స్టాండింగ్ కడితే 0 వడ్డీ. అదే మీరు కనుక ప్రతి మంత్ మినిమం అమౌంట్ డ్యూ కట్టుకుంటూ పోతున్నట్లయితే ఇండైరెక్ట్ గా వడ్డీ కడుతున్నట్లు.